సో ప్రజెంట్ పుష్ప 2 గ్రాండ్గా రిలీజ్ అయిన తర్వాత ఫస్ట్ డేనే ఒక దారుణం జరిగింది అనుకోవచ్చు. రేవతి అనే మహిళ అండ్ వాళ్ళ కొడుకు ఇద్దరు కూడా మరణించడం జరిగింది. ఇప్పుడు దానికి సంబంధించి ఎవరూ కూడా అసలు ఆయన ఫ్యాన్స్ అయినా సరే అందరైనా సరే మొత్తం నెగిటివ్గానే మాట్లాడుతూ ఉన్నారు. మరి ఇప్పటి వరకు యూనిట్ ఏం స్పందించలేదు, అల్లు అర్జున్ అయినా ఏం స్పందించలేదు. దీనిపైన మీరేమంటారు? అంటే ఆల్రెడీ జాతీయ మానవ హక్కుల సంఘం వాళ్ళు, అట్లాగే స్టూడెంట్స్ యూనియన్ ఆఫ్ తెలంగాణ ఎవరున్నారో వాళ్ళు ఇప్పటికే ఆయన మీద కేసెస్ పిటిషన్స్ వేస్తున్నారు. సో ఆయన ఒక 10 కోట్ల దాకా ఎక్స్గ్రేషియా ఇవ్వాలి అని చెప్పి వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు ఆ నష్టపోయిన ఫ్యామిలీకి. బట్ 10 లక్షలు ఇచ్చినా 10 కోట్లు ఇచ్చినా పోయిన ప్రాణాన్ని ఆ కుటుంబానికి అయితే తిరిగి తేలేరు. ఎందుకంటే జీవితాంతం అల్లు అర్జున్ గారిని తలుచుకున్నప్పుడల్లా ఆయన టీవీలో కానీ అక్కడ న్యూస్లో కానీ ఫోటోలో కానీ వాల్పేపర్లో కానీ అక్కడ బయట పోస్టర్లో కానీ చూసినప్పుడల్లా వాళ్ళ కుటుంబం వాళ్ళకు గుర్తొచ్చి బాధపడుతూనే ఉంటారు. అంటే ఇప్పుడు చుట్టాలు కూడా ఏమంటారంటే, అరే మీకు అవసరమా, ఇప్పుడు ఫస్ట్ రోజు సినిమాకి పోతే ఫ్యామిలీ తొందర అయిందే అని వాళ్ళనే తిడతారు. ఇటు మామూలుగా ఇంకా ఆడియన్స్ అందరూ కూడా అల్లు అర్జున్ గారి మీద ఆల్రెడీ ఎక్కేస్తున్నారు సోషల్ మీడియా మొత్తం. సో మరి ఇంకా ఆయన డబ్బులు ఇవ్వడం పెద్ద సమస్య కాదు. కాకపోతే ఏంటంటే అవి ఎథిక్స్ ఏవైతే ఉన్నాయో విలువని అది పోగొట్టుకున్నారు అనమాట. సో ఇంత దాకా తెచ్చుకుని కష్టపడి ప్రమోట్ చేసి సినిమా బాగుంది అన్న టైంలో ఆయన ఇక్కడికి వచ్చి చెడగొట్టుకోకపోతే ఏం పోయింది అని అంటే ఆయన ఫ్యాన్సే కాదు టాలీవుడ్ ఆడియన్స్ అంతా కూడా ఆయన మీద చాలా మండిపడుతున్నారు. కూల్గా నిర్మాతలు ఏదో అంటారు కదా, తగలబడిన 6 నెలలకు వచ్చి నీళ్లు పోసారని. ఇప్పుడు ప్రొడ్యూసర్స్ వచ్చి ఓకే మేము వాళ్ళకి సపోర్ట్గా ఉంటాము, వాళ్ళకి మా తరపున సారీ అని చెప్పి, అంటే ఇది ఇంత లేటుగా స్పందించడం అనేది కరెక్ట్ కాదు. ఇష్యూ అంత పెద్దది, సోషల్ మీడియా అంతా నైట్ అంతా ఎవరు నిద్రపోకుండా దాని గురించి అందరూ ఆలోచిస్తుంటే దాని అసలు ఏమీ తెలియనట్టు ఇప్పుడు ఇవాళ వచ్చి వాళ్ళు ఏదో పనిలో ఉండి బిజీగా ఉన్నట్టుగా ఇవాళ మధ్యాహ్నం వచ్చి రెస్పాండ్ అయితే అంతవరకు కరెక్ట్ అది. సో వాళ్ళ రెస్పాండ్ అవ్వకపోయినా హెల్ప్ చేసేసి ఫోటో పెట్టినా బాగుండేది. వాళ్ళు ఇలాగ రెస్పాండ్ అవ్వడమే కొంచెం మరీ ఏదో కావాలని పట్టించుకోనట్టుగా ఉంటే బాగోదన్నట్టుగా పట్టించుకున్నారు అన్నట్టుగా వేసారు పోస్టు. మరి అది అయితే కరెక్ట్ కాదు కదా. ఎందుకంటే ఇప్పుడు హీరో గారు కూడా స్టాండ్ తీసుకుని అసలు ముందు నైట్కి నైటే ఇంటికి వెళ్ళంగానే ఆయన ఒక సినిమా థియేటర్ ఉన్నప్పుడు తెలిసి ఉండకపోవచ్చు, బయటకు వెళ్ళినాక ఇంటికి వెళ్ళిన వెంటనే అవును ఇట్లా జరిగింది ఐఎమ్ సారీ అని చెప్పి నేను ఖచ్చితంగా డీటెయిల్స్ తీసుకుని నేను కనుక్కుంటాను ఆయన హీరో గారు రెస్పాండ్ అవ్వాలి. పోనీ లేదా ఆయన ఆల్రెడీ ఇచ్చేసి ఏదన్నా అలాగైనా చేసి సపోర్ట్గా ఒక వీడియో కానీ వాళ్ళని పర్సనల్గా ఆయన వెళ్ళి కలిసి, ఇప్పుడు ఇంతకుముందు కూడా ఇలా జరిగినాయి చాలా చోట్ల, ఏదన్నా ఫ్యాన్స్కి ఇబ్బంది అయితే హీరో వెళ్ళి కలవడం. సో ఇది చాలా అంటే ఈయన సినిమాకి జరిగింది కాబట్టి ఇప్పుడు ఈయన స్టాండ్ తీసుకుని వెళ్ళి చేస్తే బాగుంటుందని. ఇంకోటి ఆయన వచ్చినప్పుడు పోలీసులకు ఇంటిమేషన్ లేదంట. అంటే నేను నైట్ నుంచి సర్క్యులేట్ అవుతుంది న్యూస్, బట్ చాలా మంది ఆయన రారని ఫిక్స్ అయిపోయి అక్కడ పోలీస్ భద్రత కూడా ఎక్కువ లేదు. అండ్ అక్కడ యాజమాన్యం కూడా క్రౌడ్ని కంట్రోల్ చేయలేకపోయింది. అదే టైంలో పక్కన ఉన్న థియేటర్లో ఉన్న బయట ఆడియన్స్ కూడా అంతా ఇటు రావడము, దానివల్లనే ఇంత జరిగింది. ఆయన 3Aకి వెళ్ళుంటే ఇంత జరగకపోయేది, లేకపోతే ఇంకా వేరే ఇతర థియేటర్లోకి వెళ్తే జరగకపోయేది అంటున్నారు. నిజమేనా? అదే కదండి, ఆయనకు ఓన్ థియేటర్ ఉంది. సో ఆయన అక్కడికి వెళ్తే హ్యాపీగా సినిమా చూసుకుని వచ్చి కాసేపు అక్కడ బయట తిరిగిన ప్లేస్ ఉంది. ఇదేంటంటే ఒక ఇరుకు ఏరియా, ఒక 4 రోడ్లు కలిసే జంక్షన్, ఇది క్రాస్ రోడ్స్ అంటారు అందుకే. సో ఇప్పుడు 4 రోడ్లు ఎటు వెళ్ళినా ట్రాఫిక్ ఇబ్బంది, మళ్ళీ అది కాక జనాలు క్రౌడ్, వాళ్ళు రషింగ్ అంతా ఇది ఉండబట్టి ఇంకా అదే అన్ప్రెడిక్టబుల్ మూమెంట్ అది. మరి దానికి మనం ఏం చేయలేము. సో హీరో గారు స్టాండ్ తీసుకుని వెళ్తే జనం కొంచెం కూల్ అవుతారు, లేదంటే మళ్ళీ ఆయన మీద యాక్షన్ అని చెప్పి వాళ్ళు అది అంటే 4 రోజుల్లో మర్చిపోయే విషయం అనుకోండి. కాకపోతే ఏంటంటే ఈ 4 రోజులు అది ఆయన సాల్వ్ చేసేదాకా అది తిరుగుతూనే ఉంటుంది.